యేసు ఆరాధించెదను, మహిమాన్వితుడా నిన్నే కీర్తించెదను. గనుడా యేసు ఆరాధించెదను, మహిమాన్వితుడా నిన్నే కీర్తించెదను. ప్రభునామములో మీకందరికీ వందనాలమ్మ. దేవుని స్తోత్రాలు. అందరికీ వందనాలమ్మ. ప్రియమైన సహోదరులరా, లూకా సువార్త 11వ అధ్యాయము 23వ వచనం నుండి, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తన కంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పెను. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ప్రియమైన సహోదరులారా, ప్రభు మనల్ని రక్షించినాడు. మనము ఇంకా అనేకమైన ఆత్మలను ప్రభు కొరకు సంపాదించాలి. మన వలన ఏ ఆత్మ నశించకూడదు. ఎవరు ప్రభువుని అంగీకరించడానికి అభ్యంతరపడకూడదు. చెదరగొట్టడం అంటే నమ్ముకునే వారికి మనం ఆటంకంగా, మన వలన ఎవరికి ప్రభువును తెలుసుకోవాలని, ప్రభువును నమ్ముకోవాలని ఆశ కలిగించకపోవడం, అటువంటి వారు చెదరగొట్టువారని ప్రభు అంటున్నాడు. నాతో ఉండని వాడు నాకు వ్యతిరేకంగా ఉన్నవానితో సమానము. నాతో కలిసి గొర్రెలను ప్రోగు చేయటానికి సహాయము చేయనివాడు వాటిని చెదరగొట్టిన వానితో సమానము. మన వలన ప్రభువును నమ్ముకోవడానికి అనేక మంది ఆసక్తిని కనపరచాలి. మన జీవితాన్ని బట్టి, మన సరిహద్దుల్లో ఉన్న వాతావరణాన్ని బట్టి, మారిపోయిన మన ప్రవర్తన, క్రొత్త జీవితాన్ని బట్టి, మనం ఉంటున్న సమాధానము, శాంతి, నెమ్మది, ఓర్పు, సహనము, మనలో ఉన్న క్రీస్తు స్వారూప్యాలు, ఆయన గుణగణాలు చూచి ప్రతిరోజు మనల్ని గమనించేవారు యేసు ప్రభువుని నేను కూడా నమ్ముకోవాలి అన్న ఆలోచన వారికి కలగాలి. అలాంటి వారు ఆయనకు ఇష్టలు, ఆయన పక్షమున ఉన్నవారు.
కానీ మత సంబంధంగా జీవిస్తూ ఆచారాలు మాత్రమే కలిగి ఆదర్శవంతమైన క్రైస్తవ జీవితం, క్రీస్తు స్వారూప్యాన్ని లేకపోతే అలాంటి వారు చెదరగొట్టువారని ప్రభు అంటున్నాడు. చాలామంది ఎవరికైనా సువార్త చెబితే, అదిగో ఆమె నమ్ముకున్నది, ఆమె మరి ఏం మారింది, ఆమె అలవాట్లు ఏం మారినాయి, ఆమె స్వభావం ఏం మారింది. ఒక అబ్బాయి ప్రభుని అంగీకరించు, ప్రభుని తెలుసుకో అంటే, మా అమ్మ నమ్ముకున్నది కదా, ఆమెలో ఏం మార్పు వచ్చింది, ఆమె జీవితం ఏం మారింది, ఆమె మాటలు మారినాయా, ఆమె ప్రవర్తన మారిందా అని నమ్ముకోవడానికి అతను అభ్యంతరపడుతున్నాడు. అలాంటి వారు చెదరగొట్టువారని, నాతో కలిసి గొర్రెలను ప్రోగు చేయని వారు చెదరగొట్టువారని, అటువంటి వారే నాకు శత్రువులు అని ప్రభు అంటున్నాడు. మనం నశించు ఆత్మలు, తోటి మనుషులని, రక్షణ లేని వారికి మన జీవితము ద్వారా, నడవడిక ద్వారా యేసు ప్రభుని నమ్ముకుంటే ఇలాగా మనిషి నెమ్మదిగా ఉంటాడేమో, లోకాశలు ఉండవేమో, ఇలాగా సమాధానంగా ఉంటాడేమో, ఓర్పు ఉంటుందేమో, శారీరక మానసిక సమస్యల చేత పీడింపబడేమో, ఆధ్యాత్మికంగా బలవంతుడిగా ఉంటాడేమో, ఇలాగా క్షమిస్తాడేమో, అందరూ బాగుండాలని కోరుకుంటాడేమో, తోటివారు బాగుపడుతుంటే సంతోషిస్తాడేమో. ఇది బాగుంది, అలాంటి జీవితం నాకు కూడా కావాలి. ఆ మనిషి పొందుకున్న యేసును నేను కూడా కోరుకుంటున్నాను. అలాంటి వారు ఆయనకు ఇష్టలు, ఆయనకు సహవాసులు. ప్రియమైన సహోదరులరా, మన పని ఎంతసేపు ఒక ఆత్మను సంపాదించుకోవడానికే ఉండాలి. పొరుగువారికి మేలు చేయడానికి, పొరుగువారికి క్రీస్తు ప్రేమను పంచడానికి దివారాత్రములు మన బలమైన పట్టుదల, కృషి ఉండాలి. ఒక ఆత్మకు విరోధంగా, నాశనకరంగా, అభ్యంతరకరంగా మనం ఎప్పుడూ ఉండకూడదు. ఎంతసేపు అయినా ప్రభు దగ్గరికి చేర్చేవారివిగా, వారికి కూడా ప్రభువును నమ్ముకోవాలనే ఆశను పుట్టించేవారివిగా. అప్పుడు ఆమె ఎంత ఘోరంగా ఉండే, ఇప్పుడు చూడు ఆమె ఎలా మారిపోయిందో, ఆమె ముఖం ఎంత ప్రశాంతంగా ఉందో. అంతకుముందు ప్రభువు
ప్రభువును తెలుసుకొనక ముందు ఆమె ప్రాకులాడుతుండే. పెద్ద రాక్షసి కదూ ఆమె, గయ్యాలి గంప కదూ. కానీ ఆమె ఎలా మారిపోయిందో చూడు, పసిబిడ్డలాగా మారిపోయింది. గయ్యాలి గంపని ప్రభు మార్చినాడే, మెతక దానిని నన్ను మార్చడా? నేను కూడా ప్రభువుని నమ్ముకుంటా. నాకు కూడా ప్రభువు కావాలి. ఇలాగా సమాజాన్ని మనము ప్రభువును వెంబడించడానికి, ప్రభువు కొరకు మనుషులను సిద్ధపరచాలి. చెదరగొట్టకూడదు. మందలో దూరిన తోడేలు వలె, గొర్రె చర్మము కప్పుకున్న తోడేలు వలె మందను చెదరగొట్టకూడదు. మన వలన నమ్ముకున్న వాళ్ళు కానీ నమ్ముకోని వాళ్ళు కానీ అభ్యంతర పడకూడదు. అందరికీ మనము మాదిరికరంగా, మేలుకరంగా, ఆదర్శవంతంగా జీవించాలి. దేవునికి స్తోత్రం. మొదట మీరు దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకుడి. అప్పుడు మీకు కావలసినవన్నీ ఆయన మీకు అనుగ్రహిస్తాడు. దేవుని రాజ్యాన్ని వెదకడము అంటే, ఆయన నీతిని వెదకడము అంటే నశించు ఆత్మలను ప్రభువు చెంతకు చేర్చడం. నరక ప్రాప్తులుగా ఉన్న వారికి దేవుని రాజ్య పౌరులుగా తీర్చిదిద్దడం, ఆయన నీతిని వెదకడం, ప్రభు యొక్క ప్రేమని పరిచయం చేయడం, ప్రభు యొక్క రక్తంలో ఉన్న శక్తిని పరిచయం చేయడం, లోకంలో ఉన్న వారి కంటే క్రీస్తులో ఉన్న ప్రత్యేకత. వాట్ ఈజ్ ద స్పెషల్ మెసేజ్ ఇన్ ద జీసస్ క్రైస్ట్? నా ప్రియుడు 10,000 మంది పురుషులలో అతి ప్రియుడు. అవలీలగా అతనిని గుర్తింపవచ్చు. లోకం అంటది, వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏమి? వాట్ ఈస్ ద స్పెషల్ మెసేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? క్రీస్తు యొక్క ప్రత్యేకత ఏంటి? ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయనే మార్గం అని చెప్తారు. ఏమి ప్రత్యేకత? ఆ ప్రత్యేకత మన నోటి ద్వారా ప్రజలు తెలుసుకోవాలి. అలాగే మన వ్యక్తిగత జీవిత నడవడిక ద్వారా కూడా కళ్ళారా చూడాలి. క్రీస్తుని అందరితో సమానంగా ఒకే ఘాటిన కట్టేసే ప్రమాదంలో ఉంది లోకం. క్రీస్తులో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, ఎన్ని సద్గుణాలు ఉన్నాయి. ఏ మానవుణ్ణి ఆయనతో పోల్చలేము, ఎవరిని ఆయనతో పోల్చలేము. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా.
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. సూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రియమైన సహోదరులారా, మతములు వెదకిన, తపములు తరచిన, జపములు చేసిన, విఫలులు చేసిన విజ్ఞాపనలకి సఫలత క్రీస్తే. ఎవరు సత్యమును వెతుకుతారో, ఎవరు నిత్య జీవాన్ని వెతుకుతారో, ఎవరు నిజమైన దేవుణ్ణి వెతుకుతారో, ఎవరు పాప క్షమాపణ వెతుకుతారో, ఎవరు సృష్టికర్తను వెతుకుతారో, ఎవరు పరిశుద్ధుని వెతుకుతారో, మోక్షానికి మార్గాన్ని వెతుకుతారో, అట్టి వారికి క్రీస్తే పరిష్కారం, క్రీస్తే దొరుకుతాడు. సత్యాన్వేషణ, దైవాన్వేషణ, మోక్షాన్వేషణ, ధర్మాన్వేషణ, పవిత్రాన్వేషణ యేసు ప్రభు దొరుకుట వలననే పరిష్కారం తెలుస్తుంది. క్రీస్తుని తెలుసుకోనంత వరకు సత్యాన్వేషణ పరిష్కారము రాదు. యేసు ప్రభువులో ఏ పాపము లేదు, ఏ కపటము లేదు, ఏ మచ్చ, ఏ డాగు లేదు, కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలు లేనివాడు ఆయన. నాలో పాపం ఉంటే మీరు చూపించండి అని సవాలు చేసిన వాడు. ఆ మనుష్యుడు మాట్లాడినట్టుగా ఎవరు ఎప్పుడూ మాట్లాడలేదు. యేసు ప్రభువుకి ఎవరిని సరి చేయలేము, జత కట్టలేము. ఆయనకు ఆయనే సాటి. ఆకాశ మహాకాశాలు పట్టజాలని మహిమాన్వితుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, భూమి ఆకాశములు కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు ప్రభువు మనకు శరీరధారిగా యేసుక్రీస్తులోనే సమృద్ధిగా, ధారాళంగా, స్వచ్ఛందంగా, మూర్తిమంతమై, ప్రతిబింబమై దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంతో క్రీస్తునందు నివసించుచున్నది. గాడ్ వాజ్ మ్యానిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్. ఆయన సశరీరుడుగా ఈ లోకంలో ప్రత్యక్షమైనాడు. దేవుని మూర్తిమంతం, దేవుని ప్రతిబింబం. దేవుణ్ణి ఏ మానవుడు ఎప్పుడూ చూడలేదు, కానీ ఆయన ఈ లోకానికి కుమారుడిగా వచ్చినాడు. ఆయన మన వంటి వాడైనాడు. మనము ఆయన వంటి వారమే కావాలని, మనము ఆయన వంటి వారమే కావాలని యేసుక్రీస్తులోనే కనబడని దేవుణ్ణి మనిషి సంపూర్ణముగా తెలుసుకొనగలడు. యేసును చూసినవాడు, యేసుని చేరుకున్నవాడు, అనాది కాలముగా ఉన్న ఆది సంభూతుని తెలుసుకొని ఉన్నాడు. అబ్రహాము కంటే ముందుగా పుట్టినవాడు, ఆది సంభూతుడు, అల్ఫా ఒమేగా, భూపతులకు అధిపతి, సర్వలోక చక్రవర్తి, అంతము లేనివాడు, ఆది లేనివాడు, ఎల్లప్పుడూ ఉన్నవాడు, శరీరధారిగా వచ్చిన
ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇలాంటి సర్వోన్నతుడైన ప్రభువునికి మనుషులను పరిచయం చేయడం, ఆ మహోన్నతమైన రాజ్యం, ఆ రాజ్యానికి వారసులుగా మనుషులను సిద్ధపరచడం రక్షణ పొందిన ప్రతి ఒక్కరి పవిత్రమైన తక్షణ కర్తవ్యం. మన పని ఎంతసేపు అయినా మనకు నింద రాని, అవమానం రాని, మనల్ని గేలి చేయని, మనల్ని వెలివేయని, మనకి భయంకరమైన నష్టము కలగచేయని వారి ఆత్మ కొరకు మనము ఏమైనా సహించాలి. జస్ట్ బికాజ్ లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రేమ ఆ మనిషిని భరించడానికి మనల్ని నిలబడుతుంది, స్థిరపరుస్తుంది. జస్ట్ బికాజ్ లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఎవరిని బలవంతం చేయడు, ఆయన ఎవరిని పీడించడు. కానీ ఆయన నా మీద చూపించిన ఆ ప్రేమ నన్ను సహించేటట్లుగా, ఓర్చుకునేటట్లుగా, క్షమించేటట్లుగా, తోటి వారి మేలు కోరుకునేటట్టుగా నన్ను బలవంతం చేస్తుంది, నిలబెడుతుంది, స్థిరపరుస్తుంది. ప్రేమ అనేకమైన పాపములను కప్పుతుంది. మిక్కుటముగా ప్రేమించడం, క్రీస్తుని కనపరచడం, తప్పిదములను దాచిపెట్టువాడు, తప్పిదములను దాచిపెట్టువాడు, మాటి మాటికి తోటివారి తప్పులని మాటి మాటికి ఎత్తేవాడు. నువ్వు పలానా అప్పుడు ఆ తప్పు చేసినావు, ఈ తప్పు చేసినావని, పొరపాటు చేసిన భార్యని, పొరపాటు చేసిన భర్తని, పొరపాటు చేసిన తోటి వారిని పదే పదే వాళ్ళని వేలు పెట్టి చూపిస్తే అట్టివారు మిత్రభేదం చేస్తారు. అక్కడ బంధాలు తెగిపోతాయి, సహవాసాలు వేరైపోతాయి. జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు, భేదాలు కలగజేస్తాడు. ప్రభు మన తప్పులు పదే పదే మనకు చూపించేవాడు కాదు. ఒక్కసారి మనం ఒప్పుకున్నామంటే దాన్ని ఆయన మరచిపోతాడు. తన వీపు వెనుక తన ప్రేమ చేత మన పాపములను వేసుకుంటాడు. సముద్రపు అగాధములో పడవేస్తాడు. ప్రేమను వృద్ధి చేయగురువాడు తప్పిదములు దాచిపెడతాడు. ఎదుటివారి తప్పులను ఎంతసేపు ప్రకటించడం కాదు, వారి సహవాసం, వారితో బంధము బాగుండాలంటే వారి తప్పులను క్షమించు, వారి తప్పులని పదే పదే ప్రకటించవద్దు. ప్రభు మన బలహీనతలను చూసి ఆయన సానుభూతి చెందుతాడు. మనం భక్తిహీనులమై ఉండగానే ఆయన యుక్తకాలమున తన ప్రాణాన్ని అర్పించినాడు. కనుక ఏ మంచి లేని మన కొరకు ఆయన తన విలువైన ప్రాణాన్ని అర్పించినాడు, ప్రాయశ్చిత్తమైనాడు. మన విమోచన క్రయధనం చాలా గొప్పది. కనుక ప్రియమైన సహోదరులరా, మన పని ఎంతసేపు ఒక ఆత్మను ప్రభు దగ్గరికి నడిపించే విధంగానే ఉండాలి. మన జీవితం కడ వరకు, కొన ఊపిరి ఉన్నంత వరకు నశించే ఆత్మలకు రక్షణార్థముగా, సాక్షార్థమైన దీపాలుగా ప్రభు దగ్గరికి నడిపించే రాయబారులముగా, ఆయన దూతలముగా మనం ఉండాలి. మన వలన ఏ ఆత్మ, ఏ మనుష్యుడు అభ్యంతర పడకూడదు. క్రీస్తుని
దూషించే విధంగా మన జీవితాలు ఎక్కడా ఎప్పుడూ ఉండకూడదు. ఈ ఉదయకాలంలో ఆదివారం ఉదయకాలంలో మనమందరం కూడా వేవేల ఆత్మలను ప్రభు చెంతకు నడిపించి ఆయన బూరలుగా, ఆయన దూతలుగా, ఆయనకిష్టమైన బిడ్డలుగా ప్రతి ఒక్కరూ జీవించుదురుగాక. మీ ద్వారా, మనందరి ద్వారా వేవేల ఆత్మలు దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మనలో క్రీస్తును అంగీకరించడానికి తోటి వారికి ఏమైతే అభ్యంతరకరంగా ఉన్నాయో అవన్నీ కూడా మనము జయించుదుముగాక, తొలగించుకుందుముగాక. ప్రభు మార్గములు సరళము చేయుడి. ఆయన కొరకు రాజమార్గాలను ఏర్పరచుడి. మన ద్వారా క్రీస్తు మార్గము బైపాస్ రోడ్డుగా, రాజమార్గముగా అనేకుల కొరకు ఉండునుగాక. అందరికీ వందనాలమ్మా. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయండిమ్మా. వందనాలన్నా, చక్కని ఉన్నతమైన ఉపదేశాన్ని, చాలా కొత్తదనాన్ని